అందరికీ హాయ్ అండి. ఈరోజు నేను పర్చేస్ చేసిన కొన్ని హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ అండ్ ఐలైనర్ చూపిద్దామని చెప్పి అనుకుంటున్నాను. ఆహ్, అసలెందుకు ఇవి సెలెక్ట్ చేసుకున్నాను అని అండ్ నేను రీసెర్చ్ చేసిన దాన్ని బట్టి నేను ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఇదివరకు నేను చాలా ప్రొడక్ట్స్ యూజ్ చేశానండి. అసలు మల్టిపుల్ ప్రొడక్ట్స్ యూజ్ చేశాను. అండ్ హ్మ్. అంటే వాటి గురించి వీడియో తీయలేదు. బట్ నా ఎక్స్‌పీరియన్స్ అయితే షేర్ చేసుకుంటాను ఫస్ట్. సో, ఫస్ట్ అయితే నేను హెయిర్ ఆయిల్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. సో, ఆహ్, ఇది సోల్‌ఫుల్ వాళ్ళది రోజ్‌మెరీ అండ్ లావెండర్ హెయిర్ ఆయిల్. సో, ఇదెందుకు చూజ్ చేసుకున్నానంటే నేను ఫస్ట్ నాకు బాగా చాలా డాండ్రఫ్ ఉంది. డాండ్రఫ్ అసలు చాలా సివియర్‌గా ఉందండి. అండ్ హెయిర్ ఫాల్ గూడా చాలా ఉంది. సో, ఆహ్, ఆయిల్ అనేది నార్మల్‌గా నేను కోకోనట్ ఆయిలే యూజ్ చేస్తాను. నార్మల్ కోకోనట్ ఆయిలే. సో, అది పెట్టుకోవడం వల్ల డాండ్రఫ్ ఇంకా పెరుగుతది అని జెప్పి నేను చాలా వీడియోస్‌లో చూసాను. ఆహ్, సో, వై నాట్ ఎందుకు కోల్డ్ ప్రెస్ ఆయిల్ యూజ్ జేయొచ్చు అన్నారు. సో, ఇది కోల్డ్ ప్రెస్ ఆయిలే కదా! ఇప్పటికి చాలా యూజ్ జేసాము. సో, ఇది గూడా యూజ్ జేద్దాము. ఇది గూడా బావుంది అని జెప్పి చాలామంది సజెస్ట్ చేస్తున్నారని జెప్పి ఇది తీసుకున్నాను. అండ్ నేను ట్రై చేశాను గూడా అన్ని. మీరు ఇక్కడ యూజ్ చేసిన అమౌంట్ మీరు చూడొచ్చు. ఓన్లీ వన్స్ యూజ్ చేశాను. ఫస్ట్ అయితే ప్యాచ్ టెస్ట్ కంపల్సరీ చేసుకున్నాను. ప్యాచ్ టెస్ట్ చేసుకున్న నెక్స్ట్ డేనే యూజ్ చేశాను. ప్యాచ్ టెస్ట్‌లో నాకు అంటే ఏమి ఇరిటేషన్ గానీ అట్లా ఏమి అనిపించలేదు. సో, యూజ్ చేశాను. 4-5 అవర్స్ ఉంచుకున్నానండి ఆయిల్. స్మెల్ అయితే మరీ అంత స్ట్రాంగ్‌గా ఏమి అనిపించలేదు నాకు. బానే అనిపించింది. మేబీ కొంతమందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. నాకైతే ఓకే అనిపించింది. అండ్ షాంపూ గూడా నేను సోల్‌ఫుల్లే తీసుకున్నాను. సరే మల్టిపుల్ ఎందుకు సేమ్ బ్రాండ్‌లోనే యూజ్ చేద్దాం ఫస్ట్. ఎందుకు వై టు గో విత్ డిఫరెంట్ బ్రాండ్ అని జెప్పి. సో, ఫస్ట్ అయితే నేను ఈ 2 పర్చేస్ చేశానండి. ఆయిల్ అండ్ షాంపూ. అండ్ అదేంటి రోజ్‌మెరీ షాంపూని యూజ్ చేద్దాం అనుకున్నాను. టీ ట్రీ షాంపూ ఒకటుంది సోల్‌ఫుల్‌లోనే. సో, ట్రై చేద్దాం అనుకుని, సరే మళ్ళీ అది కూడా రోజ్‌మెరీ అయిపోద్ది. సో, రోజ్‌మెరీ కంటెంట్ అది రోజ్‌మెరీ అమౌంట్ యూజ్ చేసేదనేది ఎక్కువైపోద్దేమో. సో, అలా ఎక్కువ అవ్వడం కూడా ఇంకా హెయిర్ ఫాల్ ఇంక్రీజ్ అవుతదేమో అనే ఉద్దేశంతో నేను యాపిల్ సిడర్ వెనిగర్ తీసుకున్నాను. బికాజ్ ఇది ఆహ్, ఆహ్, అదేంటి హెయిర్ ఫాల్ తగ్గిస్తది అని చెప్పి ఉందని చెప్పి తీసుకున్నాను. సో, ట్రై చేశాను. ఇది చేసిన ఇమ్మీడియేట్‌గానే ట్రై చేశాను. స్మెల్ బావుంది. నచ్చింది గూడా నాకు. ఆహ్, అంటే ఇమ్మీడియేట్‌గా 1 వాష్ తర్వాత ఎట్లా మనకి పడిందో లేదో అని చెప్పలేము. బట్ మరీ డ్రై అయితే అవ్వలేదండి నా స్కాల్ప్. బానే ఉంది. అంటే ఇరిటేషన్ గూడా నాకేం అనిపించలే ఈ షాంపూ కూడా యూజ్ చేశాక. బట్ ఇది నేను తర్వాత చదివిందేంటంటే ఇక్కడ అంటే సజెస్ట్ చేస్తారు గదా! సో, వాష్ ఆఫ్ విత్ ఎస్ఎల్ఎస్ ఫ్రీ సాల్ఫుల్ రోజ్‌మెరీ టీ ట్రీ షాంపూ అని ఉంది. ఓకే. వీళ్ళే సజెస్ట్ చేశారు టీ ట్రీ షాంపూ యూజ్ చేయమని చెప్పి రోజ్‌మెరీది. బట్ నేను పర్చేస్ చేసేటప్పుడు ఇది ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ నేను చదవలేదు. మరి ఉందో లేదో నాకు తెలీదు. సో, నేనింక ఇది తీసుకున్నాను. సో, సరే వై డోంట్ ఐ గివ్ ఇట్ ఎ ట్రై అని చెప్పి ఇంకా చేశాను. నాకైతే నచ్చాయి ఈ రెండిటి వల్ల అయితే నాకైతే ఇరిటేషన్ ఏం లేదు. ఆహ్, యూజువల్‌గా నా స్కాల్ప్ చాలా డాండ్రఫ్ ఉంటదన్నాను కదా! మరి డాండ్రఫ్ ఉన్నా పర్లేదు నాకు బానే అనిపించింది. అండ్ ఈ రెండిటితో పాటు నేను ఇది సోల్‌ఫుల్ వాళ్ళదే ఇది తీసుకున్నాను. మసాజర్. ఆహ్, ఇది నేను ఆయిల్ పెట్టుకున్నప్పుడు యూజ్ చేశాను. షాంపూ చేసుకునేటప్పుడు కూడా యూజ్ చేశాను. లైట్‌గా స్కాల్ప్‌కి టచ్ అవుతుంది అన్నట్టుగానే యూజ్ చేశాను. మరీ చాలా రఫ్‌గా యూజ్ చేసిన హెయిర్ బ్రేక్ అయిపోద్దన్నారు. సో, నేను లైట్‌గా యూజ్ చేశాను. నాకు బానే అనిపించింది. అండ్ నా హెయిర్ కొంచెం పల్చగా, థిన్‌గా ఉంటది కాబట్టి నాకు స్కాల్ప్‌కయితే టచ్ అయింది. మరి థిక్‌గున్న వాళ్ళకైతే హ్మ్. చెప్పలేమండి. సో, ఈ 3 అయితే నేను సోల్‌ఫుల్ సైట్ నుంచి ఆర్డర్ చేశాను. నేను ఆర్డర్ చేసినప్పుడు
ఈ 3 ఈచ్ 199 పడినాయండి. సో, అప్పుడు డిస్కౌంట్ నడిచింది. అంటే కొన్ని ప్రొడక్ట్స్ మీద. సో, యూ కెన్ గెట్ సో అండ్ సో ప్రొడక్ట్ ఎట్ 199 కాస్ట్ అని చెప్పి అన్నప్పుడు ఈ 3 నాకు 199లో కనిపించాయి. సో, ఇంకా వీటితో పాటు ఇంకా వేరే ప్రొడక్ట్స్ కూడా కొన్నున్నాయి. సో, నాకైతే ఆహ్, ఈ 3 సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే. ట్రై చేద్దామని చెప్పి. అండ్ ఈ 3 పక్కన పెట్టేస్తే, సరే ఈ 3 నాకు పడినియి కదా! సో, నెక్స్ట్ స్టెప్ వెళ్దాము. కండిషనర్ ఎప్పుడు యూజ్ చేయలేదు నేను. సో, కండిషనర్ యూజ్ చేద్దాము. అండ్ హెయిర్‌కి కూడా నార్మల్ ప్లాస్టిక్ ఫోమ్ కాకుండా నీమ్ కోమ్ యూజ్ చేస్తే బావుంటది. హెయిర్ ఫాల్‌లో డాండ్రఫ్ తగ్గుతదని చెప్పి విన్నాను. సో, అందుకే ఇది తీసుకున్నాను. సో, ఇది కండిషనరు నేను ఇది లవ్ బ్యూటీ అండ్ ప్లానెట్‌లో తీసుకున్నాను. యాక్చువల్లీ సోల్‌ఫుల్ తీసుకుందాం అనుకున్నాను. ఓకే. ఇది కూడా యాక్చువల్లీ నేను నైకాలో తీసుకున్నాను ఇది. తీసుకున్నప్పుడు రివ్యూస్ అసలు చాలామంది అంటే పాజిటివ్ కామెంట్స్ ఎక్కువున్నాయి. దీనికే అంటే ఈ లవ్ బ్యూటీ అండ్ ప్లానెట్‌లోనే ఇంకా వేరేవి కూడా ఉన్నాయి. అంటే వేరే వాట్ డు వి సే ఇప్పుడు ఇది ఆర్గాన్ ఆయిల్ అండ్ లావెండర్ గదా! సో, వేరేవి కూడా ఉన్నాయి. సంథింగ్ లైక్ కోకోనట్. సో, అట్లాంటివి కూడా ఉన్నాయి. బట్ దీనికి మంచి రివ్యూస్ ఉన్నాయి. సో, ట్రై చేద్దాము. ఓకే. ఇది 400 ఎంఎల్ కదా! సో, 400 ఎంఎల్ అంటే 550కి వచ్చిందండి నాకు ఇది ఆఫర్‌లో. సో, 400 ఎంఎల్ కదా! ఓకే. బానే ప్రైస్‌కి కూడా ఓకే. వర్త్ ఇట్ అనిపించి, సో, ప్రైస్ వైస్ అండ్ రేటింగ్స్ వైస్ కూడా చూసుకొని నాకిది ఓకే అనిపించింది. సో, దీని ఒరిజినల్ కాస్ట్ 785. నాకిది 550కి అయితే వచ్చింది. ట్రై చేయాలండి ఇది. ట్రై చేసి నెక్స్ట్ రివ్యూ పెడతాను దీని మీద. అండ్ ఇది ఈ ఈ కోంబ్ వల్ల మనకి చేంజ్ ఉంటుందా లేదా అని నాకైతే తెలీదు. ట్రై చెయ్యాలి. సో, ఇది కూడా నాట్ హ్యాబిట్ వాళ్ళదే కోంబ్. ఇది చిన్నదండి. యాక్చువల్లీ బిగ్ వన్ ఉంటది. సో, ఈ కోంబ్ టీత్ అనేవి ఇది డిస్టెన్స్ ఎక్కువ ఉన్నది తీసుకున్నాను. సో, తక్కువ డిస్టెన్స్ ఉన్న టీత్ ఉన్నవి కూడా ఉన్నాయి. అండ్ అంటే పెద్ద దాంట్లో మన నార్మల్ కోంబ్స్‌లో తక్కువ డిస్టెన్స్ ఉన్న టీత్, ఎక్కువ డిస్టెన్స్ ఉన్న టీత్ కోంబ్ ఉంటుంది కదా! సో, అలాంటిదే ఉంది. బట్ సరే స్మాల్ టీత్ ఉన్నది ఎట్లాగో యూజ్ చెయ్యనులే అన్నట్టు ఇంక ఇది చిన్నది తీసుకున్నాను. ట్రై చేయాలి ఇది కూడా. దీనికి కూడా పాజిటివ్ ఫీడ్‌బ్యాకే ఉంది. సో, వై డోంట్ ఐ గివ్ ఇట్ ఎ ట్రై అని చెప్పి తీసుకున్నాను నీమ్ కోంబ్. అండ్ సో, ఇది ఇది ఈ కండిషనరు, ఈ కోంబ్ అండ్ ఈ ఐలైనర్ తీసుకున్నాను. కలర్ బార్ బ్రాండ్ కూడా నేను 7 ఇయర్స్ బ్యాక్ యూజ్ చేశాను మేకప్‌కి ప్రైమర్, ఫౌండేషన్ అవి. సో, ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ మళ్ళీ కాజల్ తీసుకున్నాను. కలర్ బార్ బ్రాండ్ బావుంటది యాక్చువల్లీ. నేను యూజ్ చేశాను. సో, అప్పట్లో 3000 ప్లస్ షాపింగ్ చేస్తే కలర్ బార్ బ్రాండ్‌కి మేకప్ బ్యాగ్ వచ్చింది. అది నేను హైదరాబాద్ సెంట్రల్‌లో తీసుకున్నట్టున్న బ్యాగ్ కూడా నా దగ్గర ఉంది. ఎప్పుడైనా చూపిస్తాను మీకు. పర్పుల్ కలర్ బ్యాగ్. సో, కలర్ బార్ ప్రొడక్ట్స్ అన్నీ బావుంటాయండి. ఐ సజెస్ట్ కలర్ బార్ టు ఎవ్రీవన్. సో, యాహ్! తీసుకున్నాను. ఇది 199ది నాకు 120 రూపీస్‌కి వచ్చినట్టుంది. అందుకే తీసుకున్నాను. డిస్కౌంట్ ఉంది కాబట్టి తీసుకున్నాను. సో, ఇది కూడా కోంబ్ యాక్చువల్లీ 237 ఉంది. నాకిది 150కి అట్లా వచ్చింది కోంబ్. సో, ఇంకా తీసుకున్నా. సో, రీసెంట్‌గా నేను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా, యూట్యూబ్‌లో అయినా ఎక్కువ సోల్‌ఫుల్ ఆయిల్ అయినా, నాట్ హ్యాబిట్ అయినా, సో, ఇవన్నీ ఈ బ్రాండ్స్ బాగున్నాయి అని చెప్పి నేను విన్నాను. ఇంకా అందుకే ఇవి ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాను. అండ్ యాక్చువల్లీ ఇవి వన్ టైమ్ యూజ్ చేశాను. ఒకసారి మొత్తం ఒక్కొక్కటి యాడ్ ఆన్ చేసుకుంటా నాకెట్లా సూట్ అయింది, నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా, ఏమన్నా
హెయిర్ ఫాల్ నాకు తగ్గిందా, డాండ్రఫ్ ఏమన్నా తగ్గిందా అనేవి నేను మీకు అప్డేట్ చేస్తాను కంపల్సరీ. ఒక 2 మంత్స్ ఏదైనా ప్రోడక్ట్ 2 మంత్స్ యూజ్ చేసి, ఈ సోల్ఫుల్‌కి అయితే 3 మంత్స్ యూజ్ చేయాలని కంపల్సరీ ఉందండి. నేను రిజల్ట్ 2 మంత్స్ తర్వాత అయితే కంపల్సరీ పోస్ట్ చేస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్ బాయ్.